మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనరి. ఈ చదివినటువంటి వాక్య భాగం మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖనం. ప్రభు సముద్రమును గాలిని గద్దించాడు. ఆయన ఎప్పుడైతే వాటిని గద్దించాడో అవి వెంటనే నిమ్మలమైపోయినవి, అణిచివేయబడినవి అనేటువంటి మాటను మనం గమనిస్తాం. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, ప్రభు దోణి ఎక్కి వెళ్తూ ఉన్నారు, ఆ ఓడలో ఆయన నిద్రించుచున్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. ఆయన ఎక్కడ నిద్రించుచున్నారు ఈ విషయాన్ని కూడా మనం గమనించినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. అది మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇక్కడ మనం గమనిస్తాం, ప్రభు దోణి యొక్క అమరమున నిద్రించుచున్నాడు. అమరము అనగా హిండర్ పార్ట్ ఆఫ్ బోట్, మరొక తర్జుమాలో బ్యాక్ ఆఫ్ ది బోట్, స్టమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. దాని యొక్క అర్థం ఓడ యొక్క వెనుకటి భాగమున, అంటే ఓడ యొక్క వెనుక చివరి భాగమున ఆయన నిద్రించుచున్నాడు. ఆ సందర్భంలో వచ్చినటువంటి తుఫానును బట్టి, గాలిని బట్టి, అలలను బట్టి వారు ఉన్నటువంటి ఓడ ఆ నీళ్ల చేత నింపబడిపోయినది. నిండిపోయి ఆ ఓడ ఇక మునిగిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి సమయంలో శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. మనం గుర్తించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏదనగా, అమరమున అమరుడు ఉండగా ఇక ఓడ ఏ విధంగా మునిగిపోతుంది? ప్రపంచాన్ని సృష్టించిన సర్వలోకాధికారి, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడైనటువంటి ప్రభు వారి వెనుక ఉండగా వారికి ఇక భయమేలా? అమరుడు వారితో ఉన్నప్పుడు మరణమును గూర్చి భీతి చెందనేలా? వారు అట్టి ఆత్మీయ స్పృహ లేనివారుగా వారు భయపడుతూ ప్రభువును కూడా ఇబ్బంది పెట్టడానికి ఆయన అప్పటి వరకు పరిచర్లో అలసిపోయి ఆయన కాసేపు కన్ను మూసి నిద్రిస్తుంటే ఆ సమయంలో వచ్చి చింత లేదా అని ఆయనను లేపి ఆయనను కూడా ఇబ్బందికి గురి చేసే విధంగా శిష్యులు ప్రయత్నం చేస్తుంటే ప్రభు ఒకటే మాట అన్నారు. మొట్టమొదట వారిని గద్దించాడు. శిష్యులారా, మీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది అని వారిని గద్దించి ఆ తరువాత గాలిని, సముద్రమును ఆయన గద్దించాడు. ఆయన గద్దింపు వినగానే గాలి నిమ్మలమైపోయింది, సముద్రం అణిగిపోయింది. వారి యొక్క ప్రయాణం సుఖవంతంగా కొనసాగింది. వారు కోరిన రేవుకు వారు చేరిపోయారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన మన నిమిత్తం ఎటువంటి శ్రమ అలలనైనా, ఎటువంటి దుఃఖానికి గురి చేసే బాధాకరమైనటువంటి గాలునైనా ఆయన గద్దిస్తాడు. మన కోసం ఆయన ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని గద్దించి అణిచివేస్తాడు, పారద్రోలుతాడు. అదే సందర్భంలో ప్రభు మనల్ని కూడా గద్దిస్తూ ఉన్నాడు. ఏ విధంగా గద్దిస్తున్నాడు? ఇక్కడ శిష్యులను గద్దిస్తున్నాడు. మీ విశ్వాసం ఏమైంది? అమరమున అమరుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు మీతో ఉన్నాడు. రక్షకుడినైన నేను మీరు నశించిపోతుంటే రక్షింపకుండా మౌనంగా ఉంటానా అనేటువంటి ఈ అమూల్యమైనటువంటి సంగతిని మీరు ఎలా మర్చిపోతున్నారు? నా మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు ఎందుకు విసర్జిస్తూ ఉన్నారు? నా మీద ఉన్నటువంటి విశ్వాసంలో మీరు ఎందుకు సడలిపోతూ ఉన్నారు? మీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతున్నది? ప్రతి చిన్నదానికి మీరు సమస్యపోతూ, అలసిపోతూ, సొలసిపోతూ, సడలిపోతూ, నాకు దూరమైపోతూ, మందిరానికి రాలేక, ప్రార్థించలేక, ఉపపోషించలేక, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టలేక, నా స్వరాన్ని వినుటకు ఆసక్తి కలిగి లేక మీరు ఎన్నాళ్ళు అవిశ్వాసంలో నిలిచిపోతారు అని శిష్యులను గద్దించిన రీతిన నేడు మనతో ఆయన మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉన్నారు, మీ విశ్వాసం ఏమై ఉన్నది? నేను విడిపించుటకు శక్తి కలిగిన వాడను, నేను అమరుడను, మరణం నుండి తప్పించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చాను. మీరు రక్షించబడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం, మీరు నరకం నుండి తప్పించబడమే నా యొక్క ఆశ. పాపములో మరణించి నరకానికి త్రోయబడడంలో నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అన్నటువంటి సంగతిని మీరు గుర్తించవలసిన వారై ఉన్నారని పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నారు. అమరుడు ఉండగా మరణం గూర్చినటువంటి భీతితో, భయాందోళనతో నిలిచిపోయి ఎంతో అవిశ్వాసమైనటువంటి క్రియ. శిష్యులు నాడు గుర్తించలేకపోయారు, కానీ నేడు పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని మన కొరకే గ్రంథస్థం చేయించి ఉంచారు. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అని, మీకు అటువంటి విశ్వాసం ఉన్నది అని, నేను గద్దించినట్లు, నేను అణిచివేయనట్లుగా ఆ ఆధిక్యతను మీకు కూడా అనుగ్రహించాను అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. అందుకే ప్రభు అంటారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇటువంటి కార్యాలు మాత్రమే కాదు కానీ నాకంటే గొప్పమైనటువంటి కార్యాలు చేస్తారు అని అంటారు. మరియు మార్కు సువార్తలో ఆయన అంటారు, మీరు చనిపోయిన వారిని లేపండి, రోగులను స్వస్థపరచండి, సూచక్రియలు జరిగించండి, నా నామాన్ని లోకమందంతటా ప్రచారం చేయండి, ప్రకటించండి, నా శక్తిని కనపరచండి అని ప్రభు సెలవిచ్చినప్పుడు ఈ చిన్న విషయాన్ని గురించి, ఈ అల్పమైనటువంటి విషయాన్ని గురించి మనం భయపడిపోతూ దూరమైపోవడం అనేది చాలా అజ్ఞానమైనటువంటి, అవివేకమైనటువంటి, బాధాకరమైనటువంటి అంశం. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏ విషయం మీరు ఉన్నటువంటి ఆ విశ్వాసపు ఓడను పడవేయాలని, బద్దలు చేయాలని, ముంచివేయాలని, నశింపచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ అప్పులు గాని, ఆర్థిక ఇబ్బందులు గాని, అనారోగ్య సమస్యలే గాని, కుటుంబ కలహాలే గాని, సంతానలేమే గాని, వివాహమే గాని, చీకటి క్రియలే గాని, శరీర బలహీనతలే గాని, ఏదిమైనప్పటికీ చదువే గాని, వ్యాపారమే గాని, చేవృత్తులే గాని, ఏ విషయాలు మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయో వాటిని మీ విశ్వాసం చేత, నా రక్షకుడు నాతో ఉన్నాడు, ఇవి నన్ను ఎంత మాత్రము ముంచివేయలేవు, నన్ను పడవేయలేవు, నన్ను నశింపచేయలేవు, నన్ను నరకానికి తీసుకుని పోలేవు, నా రక్షణ కర్త అయినటువంటి నా దేవుని యొద్ద నుండి ఎంత మాత్రము దూరము చేయలేవు అని మనము పలకవలసిన వారమై ఉన్నాము. అందుకే పౌలు అంటాడు, ఈ లోకంలో వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఉన్నవైనా, రానున్నవైనా, మరణమైనా, ఇంక ఏదైనా సరే ప్రభు ప్రేమ నుండి నన్ను ఎంత మాత్రము వేరు చేయలేదు. ఆ విశ్వాసం నాకు ఉన్నది, నన్ను ఖచ్చితంగా నా ప్రభు వీటన్నిటి నుండి విడిపించే శక్తి కలిగిన వాడు అని పౌలు నాడు పలికాడు. కారణం పౌలుకి ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనతో మన ప్రభు ఉండగా మనం భయానికి, దిగులుకు, చింతకు అవకాశం ఇవ్వవలసినటువంటి అవసరత లేదు. ఎంత మాత్రం కూడా వాటికి మనం ఆస్కారాన్ని కల్పించకూడదు. ఎందుకంటే అమరుడైనటువంటి ప్రభు మన విశ్వాస ఓడలో అమరమున ఉన్నాడు. మన వెనుక పార్శ్వమున ఆయన ఉన్నాడు. వెనుక నుండి ఆయన స్వరాన్ని వినిపించుటకు, వెనుక నుండి ఆయన దిశానిర్దేశాలు చేయుటకు, వెనుక నుండి ఆయన మనకు మార్గమును బోధించుటకు ఆయన మనకు ఉన్నాడు. మోషే వెనుక నుండి నిలిచి, మోషే కుడి పార్శ్వము నుండి ఆయన బాహువును చాపి ఎర్ర సముద్రంలో పాయలు చేసిన వాడు, కుడి ఎడమలకు వెళ్ళిపోకుండా ఇదే తిన్న మార్గమని మనకు స్వరం వినిపించేవాడు మనతో ఉన్నాడన్నటువంటి సంగతిని గుర్తించిన వారముగా మనం మన విశ్వాసంలో స్థిరపరచబడవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, వారు ఓడ మునిగిపోయేంత వరకు ఒకవేళ మౌనంగా ఉన్నారేమో, ఓడ అలల చేత కొట్టబడుతున్నప్పుడు మౌనంగా ఉన్నారేమో. ఎప్పుడైతే ఓడలకు నీరు వచ్చి అధిక నీళ్లతో నింపబడి ఉండగా, నీళ్లతో ఆ ఓడ పట్టబడి ఉండగా, ఇప్పుడు వారికి ప్రాణాల మీద భీతి వచ్చి, ఇప్పుడు వారికి ప్రాణాల మీద, భవిష్యత్తు మీద ఆశ పుట్టి ప్రభుని వేడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక కీలకమైనటువంటి అంశం ఏదనగా, సమస్య ప్రారంభంలోనే మనం దాన్ని గద్దించాలి. సమస్య ప్రారంభంలోనే దాన్ని మనం ఖండించాలి. సమస్య పాపము ప్రారంభంలోనే దాన్ని మనం తుంచి పారవేయాలి. లేని ఎడల అది మొలిచి మ్రాని పాపంలో కట్టివేస్తుంది. పాపం వల్ల వచ్చి జీవితమైనటువంటి నరకంలోనికి త్రోసివేస్తుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, చిన్నదే కదా అని మనం మౌనముగా నిలిచిపోక, ప్రారంభంలోనే ప్రతి పాపపు క్రియలను, అవిధేయమైనటువంటి క్రియలను, గర్వపు క్రియలను, కోపము, ఉద్రేకము, అహంకారం అనేటువంటి క్రియలను మనం అణిచివేయవలసిన వారమై ఉన్నాము. వాటిని తుంచివేయవలసిన వారమై ఉన్నాము. వాటిని గద్దించి పారదోడవలసిన వారమై ఉన్నాము. అంటే శక్తిని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడనేటువంటి సంగతిని గుర్తించి
ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారముగా ప్రభు మనతో ఉన్నాడన్నటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. ఆయన మనకిచ్చినటువంటి అధికారాన్ని, ప్రార్థన శక్తిని మనం వినియోగిద్దాం. పరిశుద్ధాత్మిక శక్తి చేత అపవాదిని మనం ఎదిరిద్దాం. అపవాదిని ఎదురించి వాడు ఎదురుండి పారిపోతాడని చెప్పిన ప్రభు మాటను మనం గుర్తిద్దాం. వాడి క్రియలను అద్రోహించేటువంటి శక్తి మన నోట ఉండగా యేసు నామములో వాటిని గద్దిద్దాం, వాటిని పారద్రోలుదాం. ప్రభు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. మీ విశ్వాసం మీరు విడిచిపెట్టకూడదు, మీకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను, శక్తిని మీరు మర్చిపోకండి అని ఆయన మాటకు మనం విధేయత చూపించి మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. గమ్యానికి చేర్చబడతాం, ఆయన ఉండి నిత్య రాజ్యంలోకి చేర్చబడదాం. ఈ నదువును మాట్లాడుతూ మన హృదయంలో నిరకటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే ఏమి కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండులుగా దీవించండి, ఆశీర్వదించండి. అమరమున నీవు ఉన్నావని, అమరుడుగా ఉన్నావని శిష్యులు విశ్వసించలేకపోయారని వారిని గద్దించారు. నేడు మాకును ఆ గద్దింపును వినిపింపచేస్తూ, నేను ఉన్నాను నీతో, విశ్వాసులు సడిలిపోకు అని వెనుతడుతూ ప్రోత్సాహపరుస్తూ మాతో మీరు ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారిని మీరు ఇంకా వెనుతట్టి బలపరిచి, ధైర్యపరిచి విశ్వాస జీవితంలో ముందుకు సాగింపు చేయమని, నడిపింపు చేయమని, గమ్యానికి చేర్చమని, నీ రాకుడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.